Hello everyone, welcome back. Let's have the first one. See, which of the following state government launches Spandan campaign for police? What is the state or unit? It is Chhattisgarh anamata. Like see, Chhattisgarh state government ఏం చేసిందంటే రీసెంట్గా స్పందన్ క్యాంపెయిన్ ఎస్పెషల్లీ ఫర్ పోలీస్ పర్సనల్ అనమాట. ఈ పోలీస్ పర్సనల్ దీనికి సంబంధించి లైక్ సి నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ మెన్నే కాదండి, అలాంగ్ విత్ దెమ్ పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఈ పర్సనల్స్ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి స్పందన్ క్యాంపెయిన్ కిందకి వస్తారనమాట. అసలు ఈ క్యాంపెయిన్ ఏంటి అని అంటే బేసిక్లీ దిస్ ఈజ్ పోలీస్ పర్సనల్ ఎవరైతే జవాన్స్ అండర్ ఆఫీసర్ క్యాడర్ కంటే కూడా తక్కువ ఉన్నవాళ్ళు అంటే బేసిక్ క్యాడర్లో ఉన్న జవాన్స్ ఎవరైతే ఉంటారో పోలీస్ పర్సనల్ వాళ్ళ యొక్క డిప్రెషన్ స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి లాంచ్ చేసినటువంటి క్యాంపెయినే స్పందన అనమాట. ఎందుకు అనంటే గత 2 సంవత్సరాలుగా లైక్ 50 మంది కంటే ఎక్కువ పోలీస్ పర్సనల్ చనిపోవడం జరిగిందనమాట. జస్ట్ బికాజ్ ఆఫ్ డిప్రెషన్ స్ట్రెస్ వల్ల అనమాట. డిప్రెషన్ స్ట్రెస్కి గురయ్యి 50 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారనమాట లాస్ట్ 2 ఇయర్స్లో. అందుకని చెప్పేసి ఈ 50 మందిలో కూడా 18 మంది వచ్చేసి ఛత్తీస్గఢ్కి చెందినవారు అనమాట. 18 మంది ఛత్తీస్గఢ్ పోలీసే. సో అందుకు ఆల్మోస్ట్ లైక్ నియర్ టు హాఫ్ ఉన్నారు. కాబట్టి ఈ ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే వీళ్ళ స్ట్రెస్ రిలీవ్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి. ఇప్పుడు ఫ్యామిలీకి సపోజ్ ఒకళ్ళు బేస్ ఉంటారు కదా, లైక్ ఆ పర్సనే స్ట్రెస్కి కానీ డిప్రెషన్కి కానీ గురయ్యి చనిపోయారనుకోండి, అలాంటప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ విల్ గెట్ కొలాప్స్డ్. అందుకని చెప్పేసి అలా ఎంటైర్ ఫ్యామిలీని కాపాడడానికి దేర్ బై మనల్ని అంటే మనకి రక్షక భటులే కదండి పోలీసు. సో వాళ్ళని కాపాడామో అని అంటే ఇండైరెక్ట్గా మనల్ని మనం కాపాడుకున్నట్టే. కాబట్టి ఆ ఉద్దేశంతో స్పందన్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగిందనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. See, World Environment Day observed on which of the following date? Yes, on which date it is observed? And it is on June 5th anamata. Like see, since 1974 World Environment Day అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. 2020కి సంబంధించి దీని యొక్క థీమ్ ఏంటండి? దట్ ఈస్ టైమ్ ఫర్ నేచర్ అనమాట. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ ఈ ఇయర్ 2020కి సంబంధించి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే యొక్క థీమ్ అనమాట. ఈ ఇయర్ హోస్ట్ చేసినటువంటి కంట్రీ ఏంటి? లైక్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు అండర్ దేర్ ఆర్గనైజేషన్. బట్ ఈ ఇయర్ హోస్ట్ చేసే కంట్రీ ఇట్ ఈస్ కొలంబియా అనమాట. ఇన్ పార్ట్నర్షిప్ విత్ వాట్? జర్మనీ. ఓకేనా? జర్మనీ కంట్రీతో కొలాబరేట్ అయ్యి కొలంబియా అన్నది హోస్ట్ కంట్రీగా వ్యవహరిస్తుంది అనమాట ఈ డేకి సంబంధించి. వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ కొలంబియా? ఇట్ ఈస్ Bogota. Currency is Colombian peso anamata. Capital and currency of Germany, it is Berlin, and the currency is euro. Kada? Right. 1972లో అప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏం చేశారంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఇట్లా మనం ఒక వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేద్దాం. ఎందుకు? అప్పటికే ఆల్రెడీ మన ఎన్వైర్న్మెంట్ అనేది డిప్లీట్ అవుతుందన్నమాట చిన్నగా. దానికి సంబంధించి అప్పుడు ప్రపోజల్ పెడితే 1974 నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. దీనికి సంబంధించి థీమ్ ఏంటండి? లైక్ టైమ్ ఫర్ నేచర్ కదా, అంటే సస్టైనబిలిటీని మెయింటైన్ చేయడం అనమాట. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి సిచ్యువేషన్కి అనుగుణంగా ఎన్వైర్న్మెంట్ని కాపాడుకోవాలి. ఎందుకు? ఇప్పుడు పొల్యూషన్ అన్నది ఎక్కువైపోయింది, మనందరికీ తెలుసు. 2015లో పారిస్ అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని ప్రకారం గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నది తగ్గిపోవాలి 2020కి. 1.5 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. కానీ అంత మెయింటైన్ చేసామా? లేదు. దానిలో ఫెయిల్ అయ్యాం. కాబట్టి ఇంకా ఫర్దర్గా వెళ్ళి మనం ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీని మెయింటైన్ చేసుకోవాలి, మన ఎన్వైర్న్మెంట్ని మనం కాపాడుకోవాలి. ఎస్పెషల్లీ బయోడైవర్సిటీ అన్న కాన్సెప్ట్ ఇప్పటి నుంచో ఉంది. లైక్ ఈ బయోడైవర్సిటీని కాపాడుకోవాలి. ఎన్వైర్న్మెంట్లో బయోడైవర్సిటీ అంటే ఏంటి? రకరకాలైనటువంటి యానిమల్స్, ప్లాంట్స్
ఈ ఆన్ ద ఎర్త్ అండర్ ద వాటర్ ఉండేటువంటి లైఫ్ని బయోడైవర్సిటీ అంటాం అనమాట. దానిని మనం కాపాడుకోవాలి. ఈ బయోడైవర్సిటీకి సంబంధించి ఏ ఒక్క దానిలో అయినా సరే డిఫరెన్స్ వచ్చినా కూడా ఎంటైర్ సిస్టమ్ అన్నది కొలాప్స్ అవుతుంది అనమాట. అందుకు గాను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి అంత స్పెషాలిటీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ డేన లైక్ మన యూనియన్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అలాంగ్ విత్ దట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మన ప్రకాష్ జవడేకర్ గారు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అదేంటి అని అంటే నగర్ 1 అంటే ఏంటి అని అంటే అర్బన్ ఫారెస్ట్ అన్న ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రోగ్రామ్ కింద ఏంటి అని అంటే 200 కార్పొరేషన్స్ అలాంగ్ విత్ సిటీస్, కార్పొరేషన్స్ ప్లస్ సిటీస్లో ట్రీస్ అంటే ఇప్పుడున్నటువంటి ట్రీస్ కవర్ని ఇంకా పెంచాలి, ఎక్కువ సాప్లింగ్స్ని ప్లాంట్ చేసి ట్రీస్ యొక్క కవర్ని పెంచడమే ఈ నగర్ 1 యొక్క ఉద్దేశం అనమాట. నాట్ ఓన్లీ దాట్, ఈ డేనే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ రాజ్ కుమార్ సింగ్ గారు ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారనమాట. దట్ ఈస్ #కమిట్ అన్న క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఇది ఎందుకు అనంటే సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్ని మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ సోర్సెస్ ప్లేస్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేసి మన ఎనర్జీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి, సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో #కమిట్ అన్న క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ యాక్టివిటీస్ లాంచ్డ్ ఆన్ దిస్ డే, దట్ ఈస్ ఆన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 5th. క్లియర్? నెక్స్ట్ వన్. See, World Economic Forum to host Unique Twin Summit in 2021. What is the theme of the summit? What is the theme? And it is the Great Reset anamata. Where are the WEF World Economic Forums headquarters located? And those are located at Cologne, Switzerland anamata. Okay, year 2020 ki sambandhinchi like 50th annual meeting jarigindi 2020 ni. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి మెంబర్ కంట్రీస్ అందరూ దీనిలో పార్టిసిపేట్ చేస్తారనమాట. లైక్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, లైక్ ఫినాన్షియల్ హెడ్స్ కానీ ది కంట్రీ హెడ్స్ సంబంధించి అఫీషియల్ డెలిగేట్స్ అందరూ కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ యాన్యువల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ 2021 జాన్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ దట్ ఈస్ 51st వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది లైక్ ఇన్ 2021. బట్ 2021 ఉన్న యూనిక్నెస్ ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ కేవలం ఈ హెడ్స్ మాత్రమే పాల్గొంటారు. బట్ 2021లో లైక్ యంగ్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. యూత్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంట్రెస్టెడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ ఈ యాన్యువల్ సమ్మిట్ జరిగేటప్పుడు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి, అంటే దాన్ని వీక్షించాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. క్లియర్ కదండి? అండ్ ఈ థీమ్ ద గ్రేట్ రీసెట్, ఈ థీమ్ని మనం ఎందుకు పెట్టుకోవడం జరిగింది అని అంటే లైక్ ఇప్పుడు 2020లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇయర్లో ఉన్నటువంటి సినారియో మనందరికీ తెలుసు. కోవిడ్-19 కారణంగా నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, ఆల్ ఓవర్ గ్లోబల్ ఎకానమీ మొత్తము ఎక్కడెక్కడ స్తంభించిపోయింది కదా, బికాజ్ ఆఫ్ ద లాక్డౌన్. ఎప్పుడు అన్లాక్ అవుతుందో మనకు తెలియదు. అన్లాక్ అయినా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు కుంటుపడ్డటువంటి మన ఎకానమీని మళ్ళీ గాడిలో పెట్టాలంటే కొద్దిగా సమయం పడుతుంది. అందుకని చెప్పేసి నెక్స్ట్ ఈ గ్రేట్ రీసెట్ అన్నది ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ట్యాకిల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి వాటి గురించి డీల్ చేస్తున్నాం. కాబట్టి 2021లో గ్రేట్ రీసెట్ యాజ్ ఇట్ ఈస్ అ రీసెట్ బటన్, 2021 అన్నది ఒక రీసెట్ బటన్ లాంటిది అన్న ఉద్దేశంతో ఈ థీమ్ని పెట్టడం జరిగిందనమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. Who has been appointed as India's new ambassador to the World Trade Organization, WTO? Yes, who's it? It is Brajendra Navneet anamata. Like he would be replacing JS Deepak. And where are the headquarters of WTO located? And Geneva, Switzerland. Kada? Yes.
See, this person Brajendra Navneet, he was the 1999 batch IAS officer అనమాట. ఈయన ఇప్పుడు at present in Prime Minister's office he is working as a additional secretary అనమాట. ఓకేనా. ఇది వరకు జేఎస్ దీపక్ గారు ఉండేవారు WTOకి అంబాసిడర్గా. ఇప్పుడు ఆయన ప్లేస్లో బ్రజేంద్ర నవనీత్ గారు లైక్ 3 years వరకు హీ విల్ బి ద ambassador to WTO అనమాట. Coming to the part of considering other options, David Malpass, he is the president for WTO, World Trade Organization యొక్క president, we all know that. And coming to the part of Rajiv Topno, this person is a 1996 batch IAS officer, and he got appointed as the executive directorate wing of World Bank anamata, like as senior advisor to the executive directorate of World Bank. World Bank ki sambandhinchi దాంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ వింగ్ కి ఈయన సంబంధించి సీనియర్ అడ్వైజర్ గా he got appointed అనమాట. అన్వర్ షేక్ హుసేన్, he got appointed as the counselor to the permanent wing of WTO అనమాట. He got appointed as the counselor to the permanent mission of India to the World Trade Organization. So these are all the options. That is the thing. Clear kada? Right. Next one. The central government has approved 812 crores to which of the following state for the implementation of Jal Jeevan Mission, that is Har Ghar Jal. So what is that state? And it is Odisha anamata. Like see, asali Jal Jeevan Mission ante enti annadi enti anante, like in 2019 మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లైక్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట హర్ ఘర్ జల్ అన్నది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బై 2024 18 crore రూరల్ హౌస్ హోల్డ్స్కి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అన్నవి అందజేయాలన్నమాట. దట్ ఈజ్ ఆ మోటోతో 2019లో లాంచ్ చేసినటువంటి స్కీమే జల్ జీవన్ మిషన్ అనమాట, ఆల్ ఓవర్ ఇండియా. సో దానికి సంబంధించి ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ కొంత బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. దానికి సంబంధించి ఒడిషాకి 2019 చూసుకుంటే మనం ఇన్ 2019 సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గ్రాంటెడ్ రూపీస్ 297 crores అనమాట. ఈ ఇయర్ 2020కి సంబంధించి 812 crores గ్రాంట్ చేయడం జరిగింది ఒడిషాకి సంబంధించి. అండ్ వేరే స్టేట్స్కి కూడా జల్ జీవన్ మిషన్ కింద గ్రాంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అస్సాం స్టేట్ మనం చూసుకుంటే అస్సాం స్టేట్కి సంబంధించి ఇట్ హ్యాస్ రిలీజ్డ్ 1407 crores అనమాట అస్సాంకి సంబంధించి. అండ్ బీహార్ స్టేట్కి it has granted 18 బీహార్కి సంబంధించి it has granted 1832.66 crore rupees అనమాట. So this is the grants that were done by the central government under the mission Jal Jeevan Mission అనమాట, under the thing Jal Jeevan Mission Har Ghar Jal. సో ఒడిషాకి సంబంధించి కూడా లైక్ దిస్ కంప్లీట్ ఇయర్ 2020 నెక్స్ట్ ఇయర్ వరకు టోటల్గా ఒడిషా మొత్తం 100% ఒడిషా స్టేట్కి సంబంధించి 100% వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి టార్గెట్ సెట్ చేసుకోవడం జరిగింది అనమాట అండర్ హర్ ఘర్ జల్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Which of the following bank launched a special summer treats campaign? What is the bank? And it is HDFC Bank అనమాట. సమ్మర్ ట్రీట్స్ క్యాంపెయిన్ అన్న ఒక స్పెషల్ క్యాంపెయిన్ లాంచ్ చేసినటువంటి బ్యాంక్ దట్ ఈస్ HDFC బ్యాంక్ అనమాట. సి దిస్ ఈజ్ ఇది సెకండ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ అన్నది ఆల్రెడీ లైక్ ఆన్ June 5th లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ సెకండ్ ఫేజ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సమ్మర్ ట్రీట్స్ అన్న క్యాంపెయిన్ ఎవరి కోసం అని అంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి లైక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదు అని అంటే చిన్న తరహా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వచ్చు, శాలరీడ్ పర్సన్స్ అవ్వచ్చు. అది కూడా రూరల్ లెవెల్లో ఉన్నటువంటి
సాలరీడ్ పర్సన్స్ కానీ లైక్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కానీ వీళ్ళకి ఏమన్నా లోన్స్ కావాలి అని అంటే అట్ డిస్కౌంటెడ్ ప్రైజెస్, అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఈఎంఐస్, అతి తక్కువ డిస్కౌంటెడ్ ప్రైజెస్తో వీళ్ళకి లోన్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద స్పెషల్ సమ్మర్ ట్రీట్స్ క్యాంపెయిన్. అండ్ దీనికి సంబంధించి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, 2-wheeler లోన్ తీసుకోవచ్చు. లైక్ అంటే రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని ఎన్హాన్స్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి స్పెషల్ క్యాంపెయినే ఇట్ ఈస్ సమ్మర్ ట్రీట్స్ అనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Russian Language Day celebrated on which of the following date? Yes, it is celebrated every year on June 6th అనమాట. What is the capital and the currency of Russia అండి? It is Moscow. Currency is Russian ruble కదా? Yes. అండ్ రష్యన్ లాంగ్వేజ్ డే ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి మనం ఇదివరకే చెప్పుకున్నాం. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి 6 లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేసింది యునైటెడ్ నేషన్స్ కదా. దాని యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్గా 6 లాంగ్వేజెస్ని డిక్లేర్ చేసింది. ఆ లాంగ్వేజెస్ ఏంటండి? అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, లైక్ ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్ అనమాట. దీస్ ఆర్ ద 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో ఒక్కొక్క లాంగ్వేజ్ డేని ఒక్కొక్క డేగా సెలబ్రేట్ చేస్తారు. దానికి సంబంధించి రష్యన్ లాంగ్వేజ్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 6th. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ సిన్స్ దిస్ డే ఈస్ సెలబ్రేటెడ్ సిన్స్ 2010 అనమాట. ఓకేనా? వరల్డ్కి సంబంధించి దిస్ ఈస్ ద 8th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. వరల్డ్లోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 8వ భాష ఇట్ ఈస్ రష్యన్ లాంగ్వేజ్. రష్యన్ లాంగ్వేజ్ని ఇంకొక లైక్ వేరే విధంగా కూడా ఇట్ ఈస్ ఫెమిలియర్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ ఆఫ్ స్పేస్. ఎందుకు? స్పేస్కి సంబంధించి ఏమన్నా ఇన్నోవేషన్స్ కానీ డిస్కవరీస్ కానీ రష్యా వాళ్ళు ఎక్కువ చేశారు కాబట్టి, వాళ్ళే భారీగా చేస్తారు కాబట్టి రష్యన్ లాంగ్వేజ్ని స్పేస్ లాంగ్వేజ్ అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. మనం చూసుకుంటే ప్రపంచంలో నాసా తరువాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి స్పేస్ ఏజెన్సీ ఏది అని అంటే ఇట్ ఈస్ రాస్కోమస్ అనమాట. దట్ ఈస్ రష్యాకి సంబంధించినటువంటి రాస్కోమస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్టర్ నాసా ఇన్ ద వరల్డ్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. See. Name the Indian who has been named EY World Entrepreneur of the Year 2020 for her contribution in improving universal access to affordable life-saving medicine and transforming the world in one of its kind virtual entrepreneurship award ceremony. Yes, who's it? And it is Kiran Mazumdar-Shah anamata. EY World Entrepreneur of the Year Awards 2020 like evariki istaru anante ఎవరైతే అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఎవరైతే ఎక్సలెన్సీని కనబరిచి అట్మోస్ట్ అంటే ఎక్కువగా ప్రజలకి పనికొచ్చే పని ఏదైతే చేస్తారో వాళ్ళ బిజినెస్ ద్వారా కూడా ఎక్కువ మంది ప్రజలు బెనిఫిట్ అయ్యే విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇయర్కి సంబంధించి షీ ఈజ్ ద 3rd ఇండియన్ టు విన్ దిస్ అవార్డ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ 2 పర్సన్స్ ఎవరు అని అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఎండి ఇట్ ఈస్ ఉదయ్ కోటక్ గారికి వచ్చింది ఇది వరకు. లైక్ అండ్ ఇన్ఫోసిస్ సిఇఓ నారాయణమూర్తి గారు, వీళ్ళిద్దరికి ఇది వరకు ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు రావడం జరిగిందనమాట. దాని తర్వాత షీ ఈజ్ ద 3rd ఇండియన్ టు విన్ అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు విన్ దిస్ అవార్డ్ అనమాట. అదే వరల్డ్ లెవెల్లో చూసుకుంటే షీ ఈజ్ ద 2nd ఫీమేల్ ఇన్ ద వరల్డ్ టు విన్ దిస్ అవార్డ్ అనమాట. ఇది ఇండియాకి సంబంధించి మాత్రమే కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనమాట ఈ అవార్డు అనేది. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే అది కూడా ఫీమేల్ లిస్ట్లో షీ స్టూడ్ ఇన్ ద 2nd పొజిషన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ప్లేస్లో ఇట్ ఈస్ ఇది వరకు ఫస్ట్ ఎవరికి రావడం జరిగిందంటే ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ ఫర్ ఒలివియా లమ్ ఫర్ హైఫ్లక్స్, ఒలివియా లమ్ ఆఫ్ హైఫ్లక్స్ సింగపూర్.
సో ఈవిడ షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ ఇన్ ద వరల్డ్ టు విన్ దిస్ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2020 అనమాట. తర్వాత కిరణ్ మజుందార్ షా గారు షీ ఈజ్ ద సెకండ్ విమెన్ టు విన్ దిస్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ లెవెల్లో. అదే ఇండియా లెవెల్లో చూసుకుంటే షీ ఈజ్ ద థర్డ్ ఇండియన్. అదే ఫీమేల్ లిస్ట్లో చూసుకుంటే ఇండియా లెవెల్లో షీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ టు విన్ దిస్ అవార్డ్ అనమాట. ఇది వరకు ఈ ఇండియన్స్ ఎవరికి వచ్చింది అని అంటే ఉదయ్ కోటక్ గారికి అండ్ నారాయణమూర్తి గారికి. క్లియర్ కదా. అండ్ షీ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ద కంపెనీ బయోకాన్ లిమిటెడ్ అనమాట. బయోకాన్ లిమిటెడ్ కంపెనీకి షీ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ కంపెనీ అన్నది ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఫార్మాసిటికల్ కంపెనీ అనమాట. ఓకేనా. ఈ ఫార్మాసిటికల్ కంపెనీ ద్వారా అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరికీ మెడిసిన్ అందజేయాలి అన్న ఉద్దేశంతో ఇట్ ఈస్ మోర్ ఇన్ టు దట్ థింగ్ అనమాట. దానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి సంబంధించి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట ఈ ఇయర్. క్లియర్ కదా. నెక్స్ట్ వన్ see. Actor Akshay Kumar is the only Indian to feature on Forbes 2020 list of world's 100 highest paid celebrities with estimated earnings of how many $million? It is $48.5 million అనమాట. లైక్ సి ఇది వరకు కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 100 హైయెస్ట్ పెయిడ్ మేల్ అథ్లెట్స్ ఫీమేల్ అథ్లెట్స్ గురించి మనం చెప్పుకున్నాం. లైక్ మేల్ అథ్లెట్స్కి సంబంధించి ఇట్ ఈస్ టాప్లో ఉన్నది రోజర్ ఫెదరర్. ఫీమేల్ అథ్లెట్స్కి సంబంధించి ఇట్ ఈస్ నవోమి ఒసాకా. ఓకేనా. దిస్ ఈజ్ ఇది లైక్ అథ్లెట్స్కి సంబంధించి హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ మేల్ ఫీమేల్. అదే మన ఇండియన్స్కి సంబంధించి అయితే మన ఇండియన్స్లో చూసుకుంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం హైయెస్ట్ పెయిడ్ మేల్ అథ్లెట్ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ, ఓన్లీ ఇండియన్ టు ఫీచర్ ఇన్ ఫోర్బ్స్ మ్యాగజైన్స్ హైయెస్ట్ పెయిడ్ మేల్ అథ్లెట్స్ లిస్ట్. అదేవిధంగా బాలీవుడ్ హాలీవుడ్కి సంబంధించి సెలబ్రిటీస్లో అది కూడా హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్లో ఇండియాకి సంబంధించి ఇట్ ఈస్ అక్షయ్ కుమార్ అనమాట. దిస్ ఇయర్ హీ ర్యాంక్స్ 52nd అనమాట, 52 అవుట్ ఆఫ్ 100. లాస్ట్ ఇయర్ అయితే హీ ర్యాంక్డ్ 33 అనమాట అవుట్ ఆఫ్ 100 with $65.5 million. But this year, because of this corona pandemic, కొద్దిగా రెవెన్యూ కూడా తగ్గిపోయింది కాబట్టి సో హిస్ ఇన్కమ్ ఆల్సో గాట్ రెడ్యూస్డ్ టు $48.5 million. And out of his income, he granted $4.5 million for corona pandemic relief అనమాట. కరోనా రిలీఫ్ ప్రోగ్రామ్ కింద ఈయన $4.5 million ఈయన డొనేట్ చేయడం కూడా జరిగింది రీసెంట్గా. అదేవిధంగా ఈ హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్లో టాప్లో ఉన్న వాళ్ళు మనం చూస్తే హాలీవుడ్కి సంబంధించి దోస్ ఆర్ కైలీ జెన్నర్ విత్ $590 million. And other one is it is Kanye West అనమాట. వెస్ట్ $170 million. ఓకేనా. సో దిస్ పర్సన్ అక్షయ్ కుమార్ ఈయన అందరినీ లైక్ హాలీవుడ్ యాక్ట్రెసెస్ లైక్ ఏంజెలినా జోలీ, క్యాటీ పెర్రీ వీళ్ళందరినీ కూడా దాటుకొని వాళ్ళందరికంటే కూడా బెటర్ ర్యాంక్లో ఉన్నారనమాట హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్లో. క్లియర్ కదా. నెక్స్ట్ వన్ who among the following has become the first brand ambassador of IIFL Finance? Yes, who's it? And it is Rohit Sharma అనమాట. రోహిత్ శర్మ గారు మనందరికీ తెలుసు, ఈజ్ ద వైస్ కెప్టెన్ ఫర్ అవర్ ఇండియన్ టీమ్ కదండి. మన ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి హీ వాజ్ అ వైస్ కెప్టెన్ కదా. రీసెంట్గా హీ గాట్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ IIFL ఫినాన్స్. ఈ IIFL ఫినాన్స్కి సంబంధించి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఈ IIFL ఫినాన్స్ యొక్క మోటో సీది బాత్ అనమాట, అంటే స్ట్రైట్ వర్డ్. యాజ్ రోహిత్ శర్మ ఆయన ఇన్స్టింక్ట్ కూడా లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి అనమాట. ఆయన వ్యూస్ కానీ ఆయన థాట్స్ కానీ ఏవైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి.
అండ్ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సే ఈ ఐఏఎఫ్ఎల్ ఫినాన్స్కి సంబంధించి దాని యొక్క మోటోకి కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి రోహిత్ శర్మ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, see the next one. Ved Prakash Marva passed away. He belongs to which of the following profession? He belongs to the profession police officer anamata. Like see, he was the 1980s batch ki sambandhinchi he was the IPS officer anamata. And this person is the first UT based IPS officers. Delhi ki sambandhinchi first UT based IPS officer got posted as the పోలీస్ ఆఫీసర్ అనమాట. అండ్ ఈయన 3 స్టేట్స్కి గవర్నర్గా కూడా వర్క్ చేయడం జరిగిందనమాట. యాజ్ అ గవర్నర్ హీ వర్క్డ్ ఫర్ 3 స్టేట్స్ లైక్ మణిపూర్, మిజోరాం అండ్ జార్ఖండ్. ఈ 3 స్టేట్స్కి ఈయన గవర్నర్గా వర్క్ చేయడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ దాట్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి హీ వర్క్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్కి కూడా డైరెక్టర్ జనరల్గా ఒక 3 years ఈయన వర్క్ చేయడం జరిగింది. లైక్ రీసెంట్గా గోవాలో ఆయన ఇంట్లో స్లిప్ అయ్యి పడిపోయి బికాజ్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ యాక్టివిటీస్ హీ డైడ్ అనమాట. వేద్ ప్రకాష్ మర్వా గారు. హీ వాజ్ ఆఫ్ ఏజ్ 87. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. What is the theme of the World Safety Day? World Food Safety Day 2020. What is that, Andy? It is food safety, everyone's business. It is celebrated every year on June 7th అనమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సెలబ్రేట్ చేసేటువంటి డేనే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనమాట. సో దిస్ ఇయర్ 2020 అన్నది 2nd year సెలబ్రేషన్స్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనమాట. సో యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దాట్ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్ అంటే ఏంటి అని అంటే, మనం తీసుకునేటువంటి ఫుడ్ లైక్ మేజర్గా మనకి డిసీజెస్ వస్తున్నాయంటే మనం తీసుకునేటువంటి ఇంటేక్ అన్నది కరెక్ట్గా ఉండాలి కదా. సో దానికి సంబంధించి లైక్ ఇప్పుడు హోటల్స్ కానీ లేదు అని అంటే బయట ఉన్నటువంటి కమర్షియల్ రెస్టారెంట్స్ కానీ ఇవి పీపుల్కి ఫుడ్ని సప్లై చేసేటప్పుడు లైక్ అది ప్యాకేజ్డ్ ఫుడ్ అవ్వచ్చు, లేదు అని అంటే అప్పుడప్పుడు తయారు చేసి ప్రొవైడ్ చేసేటువంటి ఫుడ్ అవ్వచ్చు. దానికి సంబంధించి ఎంత లైక్ ఫుడ్ని మనం ఎంత సేఫ్గా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటే దాని యొక్క న్యూట్రిషనల్ పోషక విలువలు పోకుండా మనం ఫుడ్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా, లేదు అని అంటే మొత్తం పొల్యూటెంట్కి ఎక్స్పోజ్ అయ్యి మనం ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నామా. సో వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ సేఫ్టీని ఎన్హాన్స్ చేయాలి అని అంటే పీపుల్లో కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్. M. Netra has been appointed as a goodwill ambassador to the poor for United Nations Association for Development and Peace. She belongs to which of the following state? Yes, she belongs to the state Tamil Nadu. Tamil Nadu. Okay. Like see, she has been appointed as the goodwill ambassador for the poor UNADP కి సంబంధించి రీసెంట్ గా షీ ఈస్ జస్ట్ ఆఫ్ 13 years old అండి. ఈ అమ్మాయి యొక్క గ్రేట్నెస్ ఏంటి అని అంటే, ఎందుకు గుడ్విల్ అంబాసిడర్గా ఈ అమ్మాయిని అపాయింట్ చేయడం జరిగింది అని అంటే, తమిళనాడుకి సంబంధించి ఒక సలూన్, చిన్న తరహా ఒక సలూన్ని నడిపేటువంటి వ్యక్తి యొక్క కూతురు అనమాట నేత్ర అనేటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, వాళ్ళ డాడీ ఈ అమ్మాయి హైయర్ స్టడీస్ కోసం ఒక 5 lakh rupees ఆయన సేవింగ్స్లోంచి దాచడం జరిగింది అనమాట. 5 lakh rupees ఆయన ఇన్కమ్ నుంచి సేవింగ్స్ ఒక 5 lakhs పక్కన పెట్టారనమాట. ఈ అమ్మాయి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం యూజ్ అవుతాయని చెప్పేసి. అయితే ఈ పాప ఏం చేసింది అని అంటే, లైక్ ఇప్పుడు COVID-19 పాండమిక్ కారణంగా అందరి పరిస్థితి అమానుషంగా ఉంది కాబట్టి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎవరికైతే డబ్బులు అవసరమో, ఎవరైతే ఇన్ నీడ్
ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళ డాడీ చేత ఈ 5 lakhs వాళ్ళకి పంచేసింది అనమాట. సో అందుకు గాను ఈ తన యాక్చువల్లీ బేసిక్లీ చెప్పాలి అని అంటే తన హైయర్ స్టడీస్ కోసం ఎస్పెషల్లీ షీ వాంట్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనమాట. సివిల్ సర్వీసెస్ కోసం వాళ్ళ డాడీ 5 lakhs దాచిపెట్టడం జరిగింది. ఆ 5 lakhsని పూర్ అండ్ నీడీకి ఇచ్చేయమని ఈ పాప ఎంకరేజ్ చేసింది అనమాట. అందుకు గాను ఈ UNADAPకి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్గా జరిగేటువంటి కాన్ఫరెన్సెస్ కానీ లైక్ కౌన్సిలింగ్ కానీ ఏమన్నా మీటింగ్స్ జరిగినప్పుడు మన ఇండియాకి సంబంధించి ఈ UNADP తరఫున గుడ్ అంబాసిడర్గా షీల్ బి పార్టిసిపేటింగ్ అనమాట. అంటే వాళ్ళ యొక్క కష్టాలు ఆ పిల్ల అంత దగ్గరగా చూడగలిగింది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏమైనా కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు షీ కెన్ పార్టిసిపేట్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. According to the National Tiger Conservation Authority, which of the following state has the highest number of tiger population in the country? Yes, what is that state? And it is Madhya Pradesh అనమాట. రీసెంట్గా మనం చూసుకుంటే NTCA ప్రకారం మధ్యప్రదేశ్లో లైక్ ఇది వరకు కంటే ఇప్పుడు ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే 526 టైగర్స్ ఉన్నాయన్నమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఇట్ ఈస్ కర్ణాటక అనమాట విత్ 524 టైగర్స్. దాని తర్వాత ఇట్ ఈస్ ఉత్తరాఖండ్ విత్ 442 టైగర్స్. దాని తర్వాత ఇట్ ఈస్ మహారాష్ట్ర విత్ 312 టైగర్స్. దాని తర్వాత ఇట్ ఈస్ తమిళనాడు విత్ 264 టైగర్స్ అనమాట. ఈ గుజరాత్ స్టేట్కి సంబంధించి రీసెంట్గా లైక్ గిర్ నేషనల్ పార్క్, గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్లో ఏషియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి ఒక రీసెంట్ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. గుజరాత్కి సంబంధించి ఏషియాటిక్ లయన్స్లో ఇట్ టాప్ అనమాట, ఇట్ టాప్స్ ఏషియాటిక్ లయన్స్కి సంబంధించి. బట్ టైగర్స్కి సంబంధించి ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ ఈస్ ద స్టేట్ దట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ ఇట్ సెల్ఫ్. టోటల్గా మనం చూసుకుంటే ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి? టోటల్గా 80 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా. ఇండియాలో ఉన్నటువంటి 80 టైగర్ రిజర్వ్స్లో మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్లో ఎక్కువ టైగర్స్ ఉన్నాయన్నమాట. పాపులేషన్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఒడిశాలో టైగర్స్ యొక్క పాపులేషన్ చాలా తక్కువ ఉందన్నమాట. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ వన్. Which has entered into an agreement with Aryabhatta Research Institute of Observational Sciences (ARIES) for cooperation in the field of space situational awareness and astrophysics. What is that? And it is ISRO అనమాట. Indian Space Research Organization, where its headquarters are located at Bangalore, Karnataka. ఈ ఇస్రో వాళ్ళు ఏం చేశారనంటే ఏరిస్ వాళ్ళతో కలిసి ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారనమాట. ఈ ఏరిస్ అన్న ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అన్నది లైక్ ఈ స్పేస్ సైన్సెస్కి సంబంధించి ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించి రీసెర్చ్ చేసేటువంటి అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. దట్ ఈస్ ఏరిస్. సో ఈ ఏరిస్ అన్నది ఎక్కడుంది అని అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నైనటాల్, ఉత్తరాఖండ్. ఓకేనా? సో ఈ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఏరిస్ అండ్ బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రోతో దే హ్యాడ్ యాన్ అగ్రిమెంట్ అనమాట. ఎందుకు అనంటే స్పేస్కి సంబంధించినటువంటి డెబ్రిస్ అంటే చెత్త ఏమన్నా ఉంటే దానిని క్లియర్ చేయడం కోసం అండ్ దానికి సంబంధించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయడం కోసం వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారనమాట. ఆ ప్రోగ్రామ్ వాజ్ సైన్డ్, దట్ ఈస్ నేత్ర కదండి. స్పేస్ డెబ్రిస్ని క్లియర్ చేయడానికి నేత్ర అన్న ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఇది వరకు. సో నౌ అగైన్ అదేవిధంగా స్పేస్ డెబ్రిస్ని క్లియర్ చేయడానికి వాటి గురించి స్టడీ చేయడానికి ఏరిస్ అలాంగ్ విత్ ఇస్రో దే హ్యాడ్ అన్ అగ్రిమెంట్ అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్.
Which of the following state chief minister launches online waste management platform? What is that state? And it is Andhra Pradesh. Andhra Pradesh state chief minister ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏం చేశారు అని అంటే ఒక ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ ఏపీఈఎంసి, దట్ ఈస్ ఏపీ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అనమాట. ఏపీ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అన్న ఒక ప్లాట్ఫామ్ని, ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఆన్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్ డే, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే జూన్ 5న ఈ ఏపీఈఎంసి అన్న పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. దీని ద్వారా ఏంటి అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ని వీళ్ళు ఏం చేస్తారు, కలెక్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం డిస్పోజ్ కూడా చేస్తారనమాట. ఓకేనా? సేఫ్ కలెక్షన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ కుడ్ బి డన్ త్రూ దిస్ పోర్టల్. ఏపీఈఎంసి అన్న పోర్టల్ ద్వారా ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేస్తుంది అండ్ డిస్పోజ్ కూడా చేస్తుంది. ఇది రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ ఆ ఇండస్ట్రీ ద్వారా స్టెరైన్ గ్యాస్ లీక్ అయింది కదండి. దాని యొక్క ప్రభావం వల్ల నెక్స్ట్ ఫర్దర్గా అలాంటివి ఏవి జరగకుండా కాపాడాలి, ప్రిజర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అంటే వర్చువల్గానే ఏమైనా ఇండస్ట్రియల్ వేస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చేసి కలెక్ట్ చేసుకొని సేఫ్గా డిస్పోజ్ చేస్తారనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, what is the theme of the World Oceans Day? Yes, what is the theme? And it is innovation for a sustainable ocean anamata. And when it is celebrated and the World Oceans Day annadi, it is celebrated every year on June 8 anamata. And June 8th ne inko day kuda celebrate chestarandi, that is World Brain Tumor Day is also celebrated on this day anamata. Brain Tumor Day. వరల్డ్ ఓషన్స్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అని అంటే ఓషన్స్ని మనం మన ప్లానెట్కి సంబంధించి ఓషన్స్ని లంగ్స్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు అనంటే మనం పీల్చేటువంటి ఆక్సిజన్లో హాఫ్ ఆఫ్ ద ఆక్సిజన్ అన్నది మనకి ఓషన్స్ నుంచే లభిస్తుంది. ఓషన్స్లో ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ వల్ల అవ్వచ్చు, ప్లాంట్స్ అంటే ఆ ఆక్వాటిక్ లైఫ్లో ఫ్లోరా అండ్ ఫానా ఏదైనా ఆ రెండింటి ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ అన్నది మనం పీల్చేటువంటి ఆక్సిజన్లో 50% ఆక్సిజన్ అన్నది ఓషన్స్ నుంచి వస్తుందన్నమాట. అందుకు గాను మన ఓషన్స్ని మన ప్లానెట్కి సంబంధించి లంగ్స్గా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అవి కనుక ఇప్పుడు సపోజ్ మన హ్యూమన్ బాడీకి కూడా మనం రెస్పైర్ చేయాలి అని అంటే లంగ్స్ ప్లే వైటల్ రోల్ కదా. సపోజ్ మన 2 లంగ్స్లో ఏదైనా ఒక లంగ్ పాడైపోయాయి అనుకోండి, మనం తీసుకున్నటువంటి ఎయిర్లో ఏమన్నా వేస్ట్ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ ఉంటే వాటిని ఫిల్టర్ చేసే కెపాసిటీ లంగ్స్కి పోతుందన్నమాట. అదేవిధంగా మన ఓషన్స్ కూడా ఈ లంగ్స్ ఏ విధంగా అయితే మన బాడీలో మేజర్ రోల్ ప్లే చేస్తాయో ఓషన్స్ కూడా సేమ్ మేనర్ వర్క్ చేస్తాయన్నమాట. ఓకేనా? సో అందుకు గాను మన ఓషన్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, పొల్యూట్ చేయకుండా వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వరల్డ్ ఓషన్స్ డేని సెలబ్రేట్ చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్. క్లియర్? నెక్స్ట్ వన్. Which of the following country has declared itself free from coronavirus? Yes, what is that country? And it is New Zealand. What is the capital currency of New Zealand? And it is Wellington. Currency is New Zealand dollar. Kada? Right. ఈ కరోనా వైరస్ నుంచి అసలు ఒక్క కేసు కూడా రాలేదన్నమాట. అంటే ఎప్పుడైతే కరోనా వైరస్ పాండమిక్ స్టార్ట్ అయిందో మార్చిలో, అప్పటి నుంచి కేసెస్ ఉన్నాయి. న్యూజిలాండ్లో కూడా కేసెస్ ఉన్నాయి. కానీ 1500 కేసెస్లో కేవలం అక్కడ 1500 సస్పెక్టెడ్ కేసెస్లో కేవలం 22 మంది మాత్రమే చనిపోవడం జరిగింది అనమాట న్యూజిలాండ్కి సంబంధించి. అండ్ గత 2 వారాలుగా చూసుకుంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదనమాట న్యూజిలాండ్లో. అందుకు గాను న్యూజిలాండ్ అన్నది ఆ కంట్రీ కరోనా వైరస్ మా కంట్రీలో లేదు అని చెప్పేసి మొత్తం అన్లాక్ చేయడం జరిగిందనమాట.
అనమాట. లాక్డౌన్ అన్నది ఎత్తివేయడం జరిగింది. అండ్ ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్ళీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, లేదు అని అంటే ఈ మాస్కులు, ఈ నార్మ్స్ ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, లేదు అని అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అనమాట ఇన్ న్యూజిలాండ్. ఇలా ఎందుకు వీళ్ళు మాత్రమే కరోనా వైరస్ నుంచి లైక్ దే హ్యావ్ సేవ్డ్ దెమ్సెల్స్ అని అంటే, లైక్ ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో మార్చిలో కంప్లీట్ లాక్డౌన్ అనమాట న్యూజిలాండ్లో, కంప్లీట్ లాక్డౌన్. అండ్ దే హ్యావ్ ఫాలోడ్ ద నార్మ్స్ వెరీ స్ట్రిక్ట్లీ, చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే సోషల్ డిస్టెన్సింగ్ అవ్వచ్చు, మాస్క్స్ అవ్వచ్చు, లేదు అని అంటే ఇంట్లో ఉండడం, స్టేయింగ్ ఎట్ హోమ్ అవ్వచ్చు, బయట ఎక్కువ మంది తిరగకపోవడం అవ్వచ్చు. ఇలా ఈ నార్మ్స్ ఏవైతే అవసరమో వాటన్నిటిని, హ్యాండ్ వాషింగ్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. కాబట్టి నా న్యూజిలాండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కరోనా వైరస్ అనమాట. సో ఈ సందర్భంగానే న్యూజిలాండ్ యొక్క పిఎం జెసిండా ఆర్డెన్, ఈవిడ లైక్ ఈవిడ ఎప్పుడైతే న్యూజిలాండ్ కరోనా వైరస్ నుంచి ఫ్రీ అయిపోయింది అన్న వార్త తెలిసిందో, ఆవిడ ఒక వన్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూస్ షీ సెడ్ లైక్, నేను న్యూజిలాండ్ పీపుల్కి ఏం చెప్పగలను, నేను థ్యాంక్ యూ న్యూజిలాండ్ తప్ప నేను ఇంకేం చెప్పగలను అని షీ హెస్ ఎక్స్ప్రెస్డ్ హర్ హ్యాపీనెస్ అనమాట టువర్డ్స్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ కరోనా వైరస్. క్లియర్? నెక్స్ట్ వన్. Energy Efficiency Services Limited and the US Agency for International Development have announced the Healthy and Energy Efficient Buildings Initiative program, under which of the following initiative? It is the initiative Maitri anamata. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే, దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ మార్కెట్ ఇంటిగ్రేషన్ అండ్ transformation. See, it is market integration and transformation program for energy efficiency anamata. Okay na? So this is the full form for Maitri anamata. Market integration and transformation program for energy efficiency. E program kinda like ESL and US agency అయినటువంటి USAID వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ కింద హెల్దీ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్స్ అన్న ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటి అని అంటే, లైక్ ఇప్పుడు లాక్డౌన్ కారణంగా అన్ని ఆఫీసెస్, ఎంఎన్సీస్ అవ్వచ్చు, ఆఫీసులు అవ్వచ్చు, లేదు అని అంటే చిన్న తరహా ఫర్మ్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, అన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది కదండి. సో నెక్స్ట్ లాక్డౌన్ ఎప్పుడైతే అన్లాక్ అయిపోతుందో, లాక్డౌన్ లిఫ్టప్ అయిన తర్వాత ఆఫీసెస్కి సంబంధించి లైక్ ఇంటర్నల్ ఎయిర్ అన్నది ప్యూరిఫై చేయాలి. ఓకేనా? ఇప్పటివరకు చాలా వరకు అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి కాబట్టి అక్కడ వైరస్ యొక్క స్థావరాలు ఉండొచ్చు, బ్యాక్టీరియా స్థావరం అయి ఉండొచ్చు. సో వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ కాన్సెప్ట్ కింద ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్స్ అంటే పర్టిక్యులర్లీ లైక్ అది గవర్నమెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, లైక్ ప్రైవేట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఆ బిల్డింగ్స్కి సంబంధించి ఇంటర్నల్ ఎయిర్ని ప్యూరిఫై చేసేటువంటి ప్రోగ్రామే ఈ ఇనిషియేటివ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ని మనం డిక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం, కార్బన్ ఫుట్ ప్రింట్ని రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం, దేర్ బై గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ప్రక్రియలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి ఏం చేయాలి అని అంటే, ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి కదండి, అవి ఎనర్జీ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనర్స్ని యూజ్ చేయాలన్నమాట. సో అవి యూజ్ చేయడం వల్ల మనం ఈ టాస్క్ని ఫినిష్ చేయొచ్చు. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. According to Food Safety and Standards Authority of India, which of the following state has ranked top in the state Food Safety Index in 2019-20? What is that state? And it is Gujarat state anamata. Like largest state list ki sambandhinchi FSSAI on June 7th
ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జూన్ 7 సెలబ్రేట్ చేసుకుంటాం కదండి. ఆ డేని FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏం చేసింది అని అంటే, గుజరాత్ లైక్ లార్జెస్ట్ స్టేట్ లిస్ట్లో బెస్ట్ టాప్ 3 స్టేట్స్ని సెలెక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం యూటీస్లో సెలెక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం స్మాల్ స్టేట్స్లో కూడా టాప్ 3ని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. తమిళనాడు, మహారాష్ట్ర అనమాట. దీస్ 3 టాప్. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర ఈ 3 టాప్ చేశాయన్నమాట. టాప్ 3 స్టేట్స్ అకార్డింగ్ టు ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్స్. అదే మనం యూటీస్కి సంబంధించి చూస్తే టాప్ 3 స్టేట్స్ ఏంటి అని అంటే, దోస్ ఆర్ ఢిల్లీ, చండీగఢ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద యూటీస్లో టాప్ 3 యూటీస్. అండ్ స్మాల్ స్టేట్స్ లిస్ట్లో మనం చూస్తే దోస్ ఆర్ మేఘాలయ, మణిపూర్ అండ్ గోవా అనమాట. గోవా, మేఘాలయ అండ్ మణిపూర్ స్మాల్ స్టేట్స్లో టాప్ 3 స్టేట్స్ అనమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్స్ అన్నవి 5 క్రైటీరియాని బట్టి ఇస్తారనమాట ఈ ర్యాంకింగ్స్. ఓకేనా, FSSAI దానికి సంబంధించి 5 క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ని ఎవరైతే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి స్టేట్ లెవెల్, యూటీ లెవెల్, స్మాల్ స్టేట్ లెవెల్, లార్జెస్ట్ స్టేట్ లెవెల్లో ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్. క్లియర్ కదా? సో దిస్ ఇయర్ 2019-2020 ర్యాంకింగ్స్, దీస్ ఆర్ ద సెకండ్ ఇయర్ ర్యాంకింగ్స్ అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి. సో దిస్ ఇయర్ 2020 ఈజ్ ద సెకండ్ ఇయర్ ర్యాంకింగ్స్ అనమాట. క్లియర్ కదండి? వెల్, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.